జనసేన పార్టీకి మరో కొత్త వివాదం చుట్టుముట్టింది. ప్రజలకు సేవలు అందిస్తున్న విద్యుత్ శాఖ ఉద్యోగిపై ఓ జనసేన రాష్ట్ర స్థాయి నేత దురుసుగా ప్రవర్తించాడనే ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. వైరల్ అవుతున్న ఆడియోలో వినిపిస్తున్న భాష, బెదిరింపు ధోరణి పార్టీ ప్రతిష్టపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదాస్పద ఘటన చర్చనీయాంశంగా మారింది. జనసేనకు కొత్త వివాదం, పార్టీ స్పందనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సార్ అదే ఒక్కసారి ఫోన్ కట్ చేస్తే చేస్తా సార్. దీనికి మాకు కీప్యాడ్ ఫోన్ సార్, అది వెళ్తలేదు సార్. అది నేను ఒకటి చెప్తున్నా. నీ పేరేంటి? శ్రీనివాసరావు సార్. శ్రీనివాసరావు, నువ్వు భాస్కర్తో వచ్చావో ఎవరితో వచ్చావు నాకు తెలియదు, కానీ నా పేరు రాసుకున్నావు. నీ పేరు నేను రికార్డ్ చేశాను. రేపు పొద్దున ఒకటి చెప్తున్నా నేను. సార్ చెప్పండి సార్. సార్ ఇన్కమింగ్ పోయింది, ఒక 2 నిమిషాలు సార్. ఇన్కమింగ్ పోయింది సార్. కరెంట్ పోయింది సార్. కరెంట్ పోయింది, 2 నిమిషాలు సార్. నోరు మొయ్యి. అర్థమవుతుందా? నీ బల్బ్ ఏంటో నేను చూశాను, నా బల్బ్ ఏంటో నువ్వు చూసావు. రేపు పొద్దున ఏంటో ఏం తీసుకున్నావు? అర్థమైందా? సార్ నేను మిమ్మల్ని ఏమంటలేదు సార్. కరెంట్ పోయింది సార్, 2 నిమిషాలు సార్ అడుగుతున్నాను సార్. రిక్వెస్ట్ మీద అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. అది ఓకే సార్. పిల్లలు చిన్నపిల్లలు ఇందాక నుంచి చదువుతుంటే బతులు ఆడుతుంటే ఎవరితో రికార్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇందాక నుంచి మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావు సార్? కరెంట్ పోయింది, 1 నిమిషం సార్. నేను పైన ఫోన్ చేసుకోవాలి సార్. ఇందాక ఏమైంది రా ఈ బలుపు? సార్ నేను మిమ్మల్ని అనట్లేదు సార్. నేను పుత్ర, అర్థమైందా? నా గురించి ఏంటో నీకు తెలియదు, నీ గురించి ఏంటో నాకు తెలీదు. నోరు మూసుకొని కూర్చో. ఎవరి నంబర్లు ఏంటో తెలుసుకుని ప్రవర్తించు. సార్ నేను తప్పే సార్. నేను మిమ్మల్ని ఏమంటలేదు సార్. సార్ అని పెడుతున్నా సార్. నేను ఫస్ట్ సార్ ఇది సార్ నేను చెప్పుకుంటూ వచ్చాను. అది చిన్న డొంకలోకి వచ్చి గవర్నమెంట్ గాలి పీల్చుకుంటా ఉన్నా, పిచ్చేస్తా ఉన్నా చెప్ప. అర్థమైందా? నువ్వు ఎవరితో కావాలంటే ఎవరితో చెప్పుకో. ఇందాక నుంచి బతిలాడుతుంటే చిన్నపిల్లలు ఉన్నారా అని చెప్పి సార్ లైన్ దిగింది సార్ అని చెప్తున్నా సార్. నేను లైన్ దిగిందని చెప్తున్నా సార్ మీతో. నేను ఇందాకేం చెప్పాను నాకు? నేను ఇందాక నుంచి ఇదే మాట చెప్తాను సార్. నేను ఇందాక నుంచి ఇదే మాట చెప్తాను సార్. లైన్ దిగింది సార్, వస్తారు సార్ అని చెప్తున్నా సార్. నేను ఎప్పుడు రా దిగింది? 10ంటికి దిగింది. ఇంతవరకు ఏం చేస్తున్నారు? భాస్కర్ ఏది, ఉదయగాడు ఏది, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఊడికి చేస్తున్నారు నా కొడుకులు. నేను చెప్పేది మొత్తం రికార్డ్ చేశా. చేసుకో. నేను చెప్తున్నా రేపు పొద్దున్న నీకు చెప్తానా కొడక? రేపు పొద్దున్న నువ్వు ఎవరితో చెప్పుకో. దాసరి కృష్ణ అన్న రే, నువ్వు దాసరి కృష్ణ ఫోన్ చేయరా. దాసరి కృష్ణ కాదు సార్. ఇది మన సార్. ఇది ఉండవల్లి సార్. ఉండవల్లి కేసు సార్. నీకు తెలిసింది దాసరి కృష్ణ కదా. నువ్వు ఫోన్ చేయి. నేను అనేది భాస్కర్ లైమన్ గురించి సార్. నేను చెప్పింది దాసరి కృష్ణ కాదు సార్. లైమన్ గారి గురించి చెప్పాను సార్. నేను కదా మాకు నాయకులు తెలుసు. నాయకులు తెలిసి నేను అనలేదు సార్. లైమన్ సాంబశివరావు గారు. నేను అనేది లైమన్ భాస్కర్ గారి గురించి చెప్పాను సార్. సాంబశివరావు నారోలు ఎస్పీ సాంబశివరావు నీకు తెలుసు? కాదండి, నేను చెప్పి అన్న ఇన్కమింగ్ పోయిందన్నా. లైన్ చేస్తే లైన్ చేయి తమ్ముడు. నా దగ్గర తమ్ముడు ఎలవి ట్రిప్ చేస్తాను. 1 నిమిషం లైన్ లో ఉండు తమ్ముడు. అర్థమవుతుందా అన్నా? నేను అనేది ఏంటంటే అన్న కోటేశ్వరరావు అన్నా నేను చెప్పేదంటే లైన్ మీద సాంబశివరావు గారు నేను చెప్పింది లైన్ మీద సాంబశివరావు గారు భాస్కర్ గారి గురించి చెప్పానన్నా. నువ్వు ఆపు, రేపొద్దు నీ గురించి మాట్లాడతాం. కానీ నువ్వేం చేస్తున్నావు రేపొద్దున? నేను అన్నయ్య లైన్మెన్ భాస్కర్ గారు సాంబశివరావు గారు లైన్మెన్ గారు చేయగల దిగితే కడుతున్నారని చెప్పాను. అది కాదు, ఏం చేసుకోపో. నువ్వు ఎవరు కంప్లైంట్ ఇచ్చుకోపో, ఇబ్బంది లేదు సార్. సరే సార్, నేను చెప్పాను సార్. నేను చెప్పింది లైన్మెన్ గారు సాంబశివరావు గారు లైన్మెన్ భాస్కర్ గారు. నేను అద్దంకి ఎమ్మెల్యే గొట్టుపల్లి రవి గారి దగ్గర పెడతాను. ఈ పంచాయతీ చూసుకో, నీ ఇష్టం. మగవాడు తెలుసుకో. అది అలా అన్నా కన్నడ ఇన్కమింగ్ పోయినాను, చేస్తున్నాను. వచ్చిందా? రాలా చేస్తున్నా. చార్జ్ చేసే ముందు చెప్పు, ఫీజు అవడం అలాగే చేస్తున్నా. సరే.